అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం ఆదిబట్ల పోలీస్ పరిధిలో ఉన్నాము. మెదక్లో డిఎస్పీ ఎవరైతే ఉన్నారో అతని ఇంటి ముందు అయితే ఇక్కడ బాధితులు ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది డిఎస్పీ గారి ఇల్లు అని కూడా తెలుస్తుంది, డిఎస్పీ. మరి ఎందుకని మీరు ఆందోళన చేస్తున్నారు? అసలు మీరు ఎవరు? నేను బామ్మడిని మేడం, చిన్న ఆయన్ని. ఇది 2007లో మ్యారేజ్ అయింది మేడం. 2000 డిఎస్పీ ఎస్ రంగనాయక్ మేడం. ఎస్ రంగనాయక్ వైఫ్ జ్యోతి. ఈమె మా వైఫ్. 2000 ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు పేరు రాహుల్, చిన్న బాబు పేరు వరుణ్ గోపిదేవ్. వాళ్ళు ఇద్దరు చలకుర్తి క్యాంప్లో చదువుతారు, ఒకడు నారాయణ స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు చదువుతూనే ఉన్నారు. వీళ్ళకి 2007లో మ్యారేజ్ అయింది మేడం. 2007లో మ్యారేజ్ అయింది. 2007 నుంచి మ్యారేజ్ అయింది, మంచిగానే ఉన్నారు. 2000 ఈయన ఉద్యోగం చేస్తుంటేనే ఈయనకు ఆడపడుచులు, ఈమె నగలు అమ్మి మిగతా ఒక ఆడపడుచులకి, 3 ఆడపడుచులకి ఈయనే ఉండి పెళ్లి చేయించాడు. సంతే సరేలే అని ఆడపిల్లలు, ఎవరికైనా ఆడపిల్లలు అని చెప్పుకొని ఈమె కూడా ఏం మాట్లాడలేదు. కన్యాదానం ఆమె చేసింది. కన్యాదానం ఆమె చేసి పెళ్లి చేయించింది. 3 ఆడపడుచులకు పెళ్లి చేయించి ఒంట్లో ఉన్న నగలు అన్నీ అమ్మేసి, మేము ఇచ్చిన కట్నం కిందకి ఇచ్చిన నగలు అన్నీ అమ్మేసి కూడా ఆమె పెళ్లి చేసింది. మరి 2013లో కూడా చిన్న రంగనాయక్ సార్ వాళ్ళ చిన్న సిస్టర్ ఉంటే కూడా ఉన్న మార్పిడి ఎందుకు, మీ తమ్ముడు, మీ రెండో అన్న ఉండు కదా, టీచర్ ఉద్యోగం ఉంది కదా, మరి మా చెల్లెలకి అతనికి పెళ్లి చేయించమని 2 ఇయర్స్ 2013లో 2 సంవత్సరాలు హరాస్మెంట్ చేసిండు. మీ అన్నకి ఎందుకు ఇప్పియో, మా చెల్లెని ఎందుకు ఇప్పంటే కుండ మార్పిడి చేపిస్తే బాగుండదు, బాగా అవుతారు కాబట్టి నాకు వద్దు అని చెప్పి మేము ఎంత మొత్తుకున్నా కూడా నువ్వు చేపియవా సరే అని చెప్పి 2 ఇయర్స్ మంది హరాస్మెంట్ చేసిండు. చేసి ఇప్పుడు ఏమైతుంది అసలు? ప్రస్తుతం మీరు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, మీరు వైఫ్ అవుతారా? ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు అండి. నా పేరు వచ్చేసేమో జ్యోతి, నా భర్త పేరు వచ్చేసేమో రంగనాయక్. నాకు 2 బాబులు. అతను డిఎస్పీ అండి. ఇప్పుడు 5 months అవుతుంది. మెదక్లోనే వచ్చింది ఆయనకి. ఇక నాకు 2 years నుంచి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, బాగా హరాస్మెంట్ చేసేస్తున్నాడు. నాకు వద్దు, నాకు కట్నం కావాలి, నాకు నీ దగ్గర నుంచి విడాకులు కావాలి, నాకు 2 పెళ్లి కావాలి అన్నట్టుగా అలా వేధిస్తున్నాడు. ఎందుకు నేను ఏం తప్పు చేసినా, నాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని అంటే కూడా నాకు నువ్వు వద్దు అనే చెప్తున్నాడు. నేను ఉమెన్ పిఎస్ రీజన్ చెప్పట్లేదు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. అట్లా పట్టించుకోవట్లేడు మమ్మల్ని అస్సలు. అలా వేధిస్తూనే ఉన్నాడు. నన్ను ఇంట్లో బాగా హరాస్మెంట్ ఉన్నాడు. నాకు డీసెంట్ గా ఫ్యామిలీ పెరిగిన మేడం, ఎప్పుడు గొడవ రాలేదు. అలాంటిది ఈ మధ్యలో ఇలా ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను నేను గ్రహించలేకపోయినా. సరే డబ్బులు ఇల్లు కట్టి అప్పులైన అనే దాని మీద తోటే నాకు డబ్బులు తీసుకురా, నువ్వు ఉన్న ప్లాట్ అమ్ముకురా, నాకు డబ్బు అప్లై అయిపోయినాయి, దాని గురించే హరాస్మెంట్ చేస్తున్నాను అనుకున్నాగానే ఇప్పుడు వేరే సంబంధం ఉందని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఓహో, నాకు ఇన్ని రోజులు టార్చర్ పెట్టడానికి కారణం అదా? అక్రమ సంబంధమే ఉంది ఆయనకి. అలా ఇప్పుడు నన్ను తొలగించుకోవాలి, నేను అడ్డంగా ఉన్నా కాబట్టి నన్ను తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలంటే మానసికంగా హింసించాలి, తాగడము, లేట్ నైట్ రావడము అలా చేస్తున్నాడు. అలా చేసి నేను 5 నెలలు ఇంట్లో హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. ముందు ఇంట్లోనే ఉంటుండేనా మీరు? మేము కూడా ఇంట్లోనే ఉన్నాం. 2-3 years ఉన్నాం ఇక్కడ. మేము ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారు? మొన్న నవంబర్లో వెళ్ళాం మేడం. మొన్న నవంబర్లో నాకు హెల్త్ బాగాలేకపోతే మా అన్నయ్యకి పిలిపించాను. అన్నయ్య ఇంట్లో ఉండలేకపోతున్నాను, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను నాకు అని చెప్పేసి హరాస్మెంట్ పెట్టేస్తున్నాడు. నాకు కట్నం కావాలి, అది ఇది కావాలంటాడు. వచ్చి మాట్లాడుతురా అంటే వచ్చి మా అన్నయ్య మాట్లాడాడు. ఏంటి బావ నీకు ప్రాబ్లం ఏంది, ఎందుకు మా చెల్లెని సతాయిస్తున్నా, నాకు మీ చెల్లె సమస్య, మీ చెల్లె నాకు ప్రాబ్లం అని అంటున్నాడు. అదేంది అని అంటే నీతో మాట్లాడాను, ఇంకెవరైనా తీసుకురా అంటే ఎవరిని తీసుకొస్తాడు? నేను అన్నయ్యనే కదా, నాకు మా నాన్న చనిపోయిండు, అన్నయ్య కదా మాట్లాడాల్సింది వచ్చింది. నేను మాట్లాడు, నాకు అవసరం లేదు, మీ చెల్లె నాకు వద్దు అని మాట్లాడుతున్నాడు. మీరు గతంలో ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ అలాంటి ఎప్పుడు చేయలేదండి. నేను చేస్తే చంపేస్తాడు. లేకపోతే ఇప్పటిదాకా ఫిట్టింగ్ కేసులు చాలా పెట్టి మేడం, ఇప్పుడు కూడా మా మీద పెడతాడు. ఇప్పుడు కూడా మా మీద ఆయనకు ప్రాణ భయం ఉందని చెప్పి ముందే ఆయనకు ప్రాణ భయం ఉందని చెప్పి క్రియేట్ చేసి మా మీద క్రియేట్ చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉప్పల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ఏంది, ఇక్కడ ఆదిపట్ల నుంచి అత్తమ్మతుడు మా 2 అన్నయ్య మీద హరాస్మెంట్ పెట్టాడు. ఇక్కడ ఉన్న బ్రదర్ మీద కూడా, ఇక్కడ ఆయన బ్రదర్ మీద కూడా అదే చంపుతుండు, నేను దానికి కాపలా ఉన్నా చెప్పిన కూడా అదా అని చెప్తాడు. ఇప్పుడు నా మీద కూడా పెడతాడు. దాంట్లో ఎలాంటి డోకలు పోలీసులను ఆశ్రయించారు, భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారని ఆశ్రయించలేరు మీరు? ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటున్నాడు మేడం. నాకు డ్యూటీ ఉంది, నేను రాలేకపోతున్నానని చెప్పి తప్పించుకుంటున్నాడు. అందుకే నాకు 2 కౌన్సిలింగ్ 3 కౌన్సిలింగ్ జరగడానికి 5 నెలలు టైం పట్టింది. కౌన్సిలింగ్ ఆయన అటెండ్ అయ్యారా? 2 కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యాడు. ఇంకో కౌన్సిలింగ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అటెండ్ అయ్యాడు. ఆడపడుచుల మీద అందరి మీద పెట్టాను నేను.
ఆయన అటెండ్ అయ్యింది మేడం. పోలీస్ వాళ్ళు చెప్తా, నేను చెప్తా, నువ్వు మాట్లాడొద్దు, నేను కాదు చెప్తా. 2 కౌన్సిలింగ్ నల్గొండ ఉమెన్స్ పొజిషన్ లో 2 కౌన్సిలింగ్ జరిగింది. 3వ కౌన్సిలింగ్ వీళ్ళ ఆడపడుచుల మీద వీళ్ళ అత్తల మీద అందరు పెట్టినప్పుడు వాళ్ళందరూ అటెండ్ అయ్యిండు. ప్లస్ ఆ రోజు రంగనాయక్ సార్ కూడా అటెండ్ అయ్యిండు. కాబట్టి ఆ కాల్ లిస్టు ఎవిడెన్స్ లొకేషన్ ఉన్న ఆయనకు 4 నెంబర్లు ఉన్నాయి. 4 నెంబర్లు లొకేషన్ మొత్తం ట్రాక్ చేయండి. ఆ రోజు వచ్చిండు, ఆయన వచ్చి కూడా రాలేదు. మార్నింగ్ మాకు ఆ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం ఆయన ఏమంటున్నారు ఏమనంటే నేను ఉంటే లీగల్ గా చూసుకుంటా. లీగల్ ఎన్ని రోజులు చూడాలి మేము? నువ్వు లీగల్ చూసుకుంటే 45 రోజులు లీగల్ గా చూసుకోవాలి. ఎందుకు వాయిదా చేస్తున్నావు అంటే ఈమె మానసికంగా చనిపోవాలి. ఈమె నేను తీసుకోపోవట్లేదు. 4 జనాలు ఎలా ఉంటే ఏ విధంగా అంటే మానసికంగా చనిపోయాలు. ఇప్పుడు ఇంకెవరో కూడా ఇక్కడ ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. నిజమేనా? బయటికి వెళ్ళాలి. ఆమె మా తమ్ముడు కొట్టింది, ఇదే చెప్పు దెబ్బ తీసుకొని సంబంధం. ఆమె మా తమ్ముడు ఇక్కడనే ఉంటాడు. మా తమ్ముడు విడాకులు కాలేదు, ఏం కాలేదు. పిల్లలు కావాలని నేను ఫైటింగ్ చేస్తున్నా. నేను అంతే, నాకు నా భర్త నా పిల్లలు కావాలి, నాకు న్యాయం కావాలి. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి కాల్ చెప్పాడు నాకు. నా భర్త నన్ను ఎందుకు వద్దంటున్నాడు? నేనేం తప్పు చేసిన? నన్ను ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నాడు? మా అత్త ఎందుకు వద్దంటుంది? నువ్వు నా కొడుకుని తిడుతున్నావు ఉంటుంది. ఎందుకు తిట్టారు? మరి నా దగ్గరికి రాకపోతే తిట్టారా? నేను తిడుతున్నా అని ఊర్లో అందరికి ప్రచారం చేస్తున్నాను. పెద్ద మనుషులు రమ్మంటే నేను రాను, నేను లీగల్ గా చూసుకుంటాను. లీగల్ గా ఏం చూసుకుంటాడు మేడం? అంటే డైవర్స్ తీసుకుంటాడా? అంటే పెళ్లి చేసుకొని అంత లీగల్ గా వెళ్ళాలా? పిల్లలు వద్దా? భార్య పిల్లలు వద్దా? మరి అట్లా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్లి చేసుకుని ఒక తప్పు వేసిండు, పిల్లలు కన్నా 2 తప్పు చేసిండు. ఇప్పుడు విడాకులు తీసుకొని 3వ తప్పు చేద్దాం అనుకుంటున్నా. ఆ పిల్లలు ఏమైపోవాలి? కానీ నీ పిల్లలు నువ్వు తీసుకోపో అంటున్నావు. ఏడు తీసుకోవాలి? నేను ఎట్లా సాధాలి? నాకు 5 నెలలు అవుతుంది, నాకేం లేదు, నేను ఎట్లా బతకాలి? పుట్టిన ఒకసారి పెళ్ళి అయిపోతే ఆడపిల్లలకు ఎవరి మీద డిపెండ్ అయిపోవాలి? ఆ మాత్రం తెలియదు ఆయనకి. ఒక డ్యూటీ చేస్తారు, ఒక ఎంప్లాయ్మెంట్. భార్య భర్తలకు ఒక పక్క అన్నది లేదు. భార్య భర్త మాట ముచ్చట్లు లేదు, నీది నాది కలిసి ఏది లేదు. ఫోన్ బ్లాక్ లో పెట్టింది మేడం. ఫోన్ బ్లాక్ లో ఎవరైనా 6 నెలలు కాగితే సంవత్సరం కాగితే నా భార్య ఎట్టుందని నేను చూస్తాడు కదా. అలాంటి మాట ముచ్చట్లు ఏ లేవు అసలుకి. అది అన్నిటికీ కారణం ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయిది ఊరు ఎక్కడ? ఎటువంటి డైవర్స్ కాలేదు, ఎటువంటి కాకపోయినా ఇల్లీగల్ గా అమ్మాయిని పెట్టుకొని ఇంటి రోజులు హెరాస్మెంట్ చేసిండు. కానీ కట్నం కిందనో అన్ని కిందనో అనుకున్నా కానీ ఇలా ఉంపుడు గతితో ఉన్నారని మాత్రం మాకు ఇప్పుడు తెలిసింది మేడం. ఇప్పుడు తెలిసింది. సరే ఈ రోజు తారీఖు ఉంది కదా, ఈ రోజు తారీఖు వచ్చింది కదా, ఈ రోజు వచ్చి కూడా సరే నమ్మలే కదా మేము. వచ్చినాం కూడా ఈ రోజు కొత్తగా నైట్ గేట్ తీపించింది మేడం. ఆ గేట్ తీపించి మీరు వచ్చినాం కదా, లోపలికి రానియకుండా మాకంటే ముందర మేము ఇక్కడికి వచ్చినాం. అమ్మాయిని ఖాళీ చెప్పిద్దామని మేము వచ్చినాం. అందరం వచ్చేసరికి నైట్ గా గేట్లు చెప్పించిండు, పైకి పోనీయకుండా. మేము ఫోన్ చేస్తున్నాం, దూట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారా, బయట ఉన్నారా? నేను చెప్తా. ఇక్కడ మేము 10:30కి వచ్చినాం మేడం. 10:30కి వచ్చినప్పుడు మేము చెక్ చేసినాము, లాక్ వేసినారు. పైన చేసినాం, ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఫోన్ చేసినాం, సర్లే చుట్టుపక్కల అడినాం. అమ్మ మేము కూడా ఫోన్ చేస్తే ఎట్లా అని చెప్పి మేము 100కి డయల్ చేసినాం. 100కి డయల్ చేసిన తర్వాత వస్తున్నాం మేడం అనుకున్నాం. 2 కానిస్టేబుల్స్, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ వచ్చి చూసి సార్ ఫోన్ చేస్తే సార్ ఏమన్నారంటే ఇక్కడ దొరికింది సార్, ఇది ఇక్కడ ఏమన్నారంటే పోలీస్ వాళ్ళే సాక్ష్యం, సారు డ్యూటీకి వెళ్ళారు, సారు ఇక్కడ లేదు అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ మాతో చెప్పారు. లేదు సార్ ఇక్కడనే ఉన్నారు, అమ్మాయి అక్కడ వచ్చి చూసి వెళ్ళిపోయింది, సార్ ఇక్కడనే ఉన్నారు, మేము ఇక్కడ కూర్చున్నాం, మీ పోలీసులు న్యాయం జరగని చెప్పి మీ మీడియా వాళ్ళకి తీసుకొని మీడియా వాళ్ళకి పిలిపించినాం. మీడియా వాళ్ళు కూడా వచ్చి చూసింది కూడా అక్కడ లేరు సార్ అని చెప్పిండు. కానిస్టేబుల్ ఏమంటారంటే ఆయన పై అధికారి, మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి మేము కంప్లైంట్ చేసినాం అనుకో ఆయన పోలీస్ బ్రాండ్ తో ఏం చేస్తారంటే చిన్నగా లాక్ ఓపెన్ చేసి డ్యూటీ నుంచి వచ్చిన క్రియేట్ చేస్తారు మేడం. అందుకే మేము కదలలేదు, ఎందుకంటే 5 నెలలు నమ్మినాం, కానీ ఇప్పుడు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడనే కూర్చొని మీ డిమాండ్స్ అండి, ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు? మా అల్లుడు కావాలి, 2 కొడుకులు కావాలి, నా బిడ్డ కావాలి, ఇల్లు కావాలి, అంతే. ఆ అమ్మాయికి ఖాళీ చేయాలమ్మా, అదే నాకు ఖాళీ చేయాలని. విడాకులు తీసుకోవాలని లేదు, తన భర్త తనకు కావాలి, భర్త కావాలి, 2 కొడుకు కావాలి, ఇల్లు కావాలి, అమ్మాయి కావాలి. మా గిడ కావాలి, వద్దు అమ్మ, మాకెందుకమ్మా, వాళ్ళు మంచిగా ఉంటే సారు అని కోరుకుంటున్నాం మేము. వాళ్ళ తమ్ముడిని, నా పేరు హనుమంతు, సామాన్లు వాళ్ళు మొత్తం బయట. ఇప్పుడు మీరు రంగనాయకి తమ్ముడు, సొంత తమ్ముడా? మీరు సొంత తమ్ముడు, నాకన్నా పెద్ద ఆయన రంగనాయకు, అట్లా ఈయన చిన్న ఆయన. మీరు సొంతం రంగనాయక్ వాళ్ళు ఎవరైతే డిఎస్పీ ఉన్నారో వాళ్ళ సొంతం. మరి ఎందుకని మీ అన్న ఇట్లా చేస్తున్నారు? నేను వస్తేనే 4 ఆడబిడ్డలు మేడం, మీకు దండేసి దండం పెడతా కానీ 4 ఆడబిడ్డలు, మా అత్త మెయిన్ కారణం. వీళ్ళు 4 చేసిన పుణ్యానికి ఈ రోజు మా బా బలి అయిండు. నేను చెప్తున్నా, చాలా కష్టాలు పడ్డాడు మా బా, చాలా ఇబ్బందులు, చాలా పేద కుటుంబం మాది.
కానీ వీళ్ళన్నిటికీ కారణం అనేది మా నలుగురు ఆడబిడ్డలకు అరెస్ట్ చేయాలి. మా చెల్లి మేము ఇద్దరం అన్నతమ్ముళ్ళం. నాకన్నా పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉండు, ఆయన కూడా ఉన్న పేదగా జాబ్ చేస్తున్నాం. మాకు ఇద్దరికి ఎవరికి మాటలు కలపకుండా మాకు ముగ్గురు అన్నతమ్ములు గెడబాపింది మా నలుగురు ఆడబిడ్డలు, మా అత్త. ఈ అన్నిటికీ కారణం మా నలుగురు ఆడబిడ్డలు భర్తలు, మా అత్త. ఈ అన్నిటికీ కారణం. మరి మీరు మాట్లాడారా? మీరు మీ మాట్లాడితే నా మీద చేయి చేసుకుండు ఏమైంది వదినా అని పలకరియడానికి వస్తే వచ్చినా రాలేదని ఇంకొచ్చి సొంత మా చెల్లె మళ్ళీ సొంతం నేను అడగడానికి వస్తే హనుమంత్ ఎందుకు వచ్చిండు, నీతోని ఎందుకు మాట్లాడతాడు అట్లా అని చెప్పిండు. మేడం కలిసి ఉండాలని నేను ప్రస్తుతం మీరు న్యాయం ఏ విధంగా కోరుకుంటున్నారమ్మా? నాకేం లేదు మేడం, ఇక్కడే న్యాయం జరగాలి. నా భర్త నాకు భార్య కావాలని చెప్పి అన్ని తీసుకోవాలని చెప్పి మీ వారు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలలేదు. నా భర్త నాకు కావాలి అంతవరకు. అమ్మాయి కాల్ చెప్పండి, మీరు ఇక్కడ ఉండి అమ్మాయిని కాల్ చెప్పండి. నా భర్త నా భార్య కావాలి. అధికారులు పోలీసులు కూడా కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు ప్రస్తుతం? వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చి పిటిషన్ ఏమంటున్నారు? నేను ఇవ్వను సార్, ఆల్రెడీ ఇచ్చిన. నేను నాకు ఇక్కడే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను అంతవరకే అండి. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, ఆయన డిపార్ట్మెంట్ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటున్నాడు. పోలీసులకు ఇన్ని రోజుల మేడం న్యాయం జరగకపోవడం. ఒక పోలీస్ భార్యకే ఇంత న్యాయం జరగకపోతే బయట వాళ్ళకి ఏం జరుగుతుంది మేడం? ఎవరు పట్టించుకోరు. ఒక పెద్దగా అయితేనే కానీ పట్టించుకుంటారు, ఇంట్లో ఎవరు పట్టించుకోరు. అంతే. చూస్తున్నారు కదా, నా భర్త నాకు కావాలి, నన్ను అక్రమ సంబంధంతో కావాలని వద్దనుకుంటున్నారు. అతను వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలేదే లేదని ఇంటికి ముందు అయితే ధర్నా చేయడం అయితే జరుగుతుంది. మహిళకి న్యాయం జరగాలని మీడియాని ఒకవైపు పోలీసులని ఆశ్రయించడం కూడా జరుగుతుంది. మెదక్లో పనిచేసిన ఐఆర్ డిఎస్పీ అతను ఎవరైతే ఉన్నారో అక్రమంగా ఒక ఇల్లీగల్గా ఒక మహిళని పెట్టుకొని నన్ను వద్దంటున్నారు, నాకు న్యాయం జరగాలి, ఒక మహిళ సాటి మహిళకి ఇంత దారుణం జరుగుతుంది, ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పందించాలని వాళ్ళైతే చెప్పడం కూడా జరుగుతుంది. శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.